ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనకి ఒక కాలం ఉంది. ఆ కాలంలో చూసుకున్నప్పుడు శోధనలు పెరుగుతూ ఉంటాయి. ఆ శోధన కాలంలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శోధన కాలము ఎంత భయంకరంగా ఉంటుందంటే మనం చనిపోవాలి అనుకున్న చనిపోలేమండి. ఇప్పుడు మనం బతకాలనుకున్న చనిపోతున్నారు, కానీ మనం అప్పుడు చనిపోవాలని ఉరేసుకున్నా లేదా నీటిలో దూకినా, ఈ లోకంలో ట్రైన్ కింద బస్సు కింద ఎక్కడికి వెళ్ళి మనలో నుంచి ప్రాణము తీసుకోవాలని చూసినా కూడా మనం చనిపోకుండా మన శరీరంలో ఆత్మ వేరు కాకుండా అలానే ఉంటుంది. అలాంటి శోధన కాలం వస్తుంది. ఈ లోకంలో అన్ని రకాలైన బాధలు కలిగినా కూడా మన ప్రాణాలు ఇంకా మన శరీరంలోనే ఉంటాయి. ఈ లోకంలో శ్రమలన్నీ ఆ శరీరం అనుభవించాలి. అలాంటి శోధన కాలంలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రతి ఒక్క పాపం నుండి తప్పించాడండి. అంటే ఈ లోకంలో మనం నరకంలోకి వెళ్లకుండా, ఈ లోకంలో నుండి మన పరదేశకు వెళ్ళేలాగున పరలోకానికి వెళ్ళేదానికి ఆయనే దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తంతో మన పాపాలన్నీ కడిగి శుద్ధిపరిచి ఈ లోకంలో ఉన్న శోధన కాలం కూడా మనకి తగలకుండా, అంటకుండా, ముట్టకుండా దేవుడు మనల్ని కాపాడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. అయితే మనము దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, మనల్ని మనం ఎలా తగ్గించుకోవాలి? దేవుని ప్రేమ లోతు, పొడుగు, వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుంది. దేవుని ప్రేమ అగాప్య ప్రేమ అండి. ఆయన బిడ్డల్ని కాపాడేటువంటి ప్రేమ యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో కన్న తల్లిదండ్రులే ఈ లోకంలో వచ్చే బిడ్డనే మనం ఎంత అపురూపంగా చూసుకుంటాం. ప్రేమగా ఉంటుంది, అడిగినవన్నీ కొనియాలని అనిపిస్తుంది. కొన్నిసార్లు కోపం వచ్చినా కూడా మనము ఎంతగానో ప్రేమ చూపిస్తూ ఉంటాం. మనకి కోపం ఉన్నా కూడా మన బిడ్డ మీదకి ఎవరన్నా వస్తే మనకి కోపం వస్తుంది. మన బిడ్డ ఏడిస్తే మనకు బాధ కలుగుతుంది. ఇవన్నీ ఈ లోకంలో ఒక తల్లి తండ్రి బిడ్డకు మధ్యలోనే ఉంటాయి. మనకే ఈ లోకంలో ఉన్న మనుషులకి అంతగా ఉంటే దేవుడికి ఇంకా ఎలా ఉంటుంది? ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎలా ఉంటుంది? మన కోసం ప్రాణం పెట్టిన దేవుడికి మనకి ఎమోషన్స్ ఎంత ముడిపడి ఉంటాయి. మనం చేసే ప్రతి ఒక్క పాపం దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎలా బాధపడుతున్నాడో మనకి కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడంటే మనం చేసే పాపాలకి. మనము ఆ పాపాలు, అపరాధాలన్నీ మనం క్షమించుకొని మనల్ని మనం పాపంలో నుంచి బయటకు వచ్చి మనల్ని మనం పరిశుద్ధపరచుకొని మనము శోధన కాలం నుంచి తప్పించి దేవుడిని అడిగితే దేవుడు ప్రతి ఒక్క పాపం నుండి, ప్రతి ఒక్క శోధన నుండి, ప్రతి ఒక్క ఇబ్బంది నుండి మనల్ని తప్పించి గట్టెక్కించే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. మనం యేసుక్రీస్తు వారి మార్గంలో నడవాలి. మనము ఆయన పరిశుద్ధమైన మార్గంలో నిలవాలి. ఈ లోకంలో దుష్ట శక్తి అయిన సాతాను మనల్ని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, సమస్యల్లోకి నెట్టివేయాలని సాతాను చూస్తుంది. సాతాను మనల్ని శోధనకి లోన్ చేస్తుంది. ఈ లోకంలో సాతానే ఏలుతుంది. కాబట్టి మనం అనేక మంది మనుషులు, యవనస్తులు ఈ లోకంలోకి అడిక్ట్ అయిపోయి శరీరాశికి, నేత్రాశికి, జీవడమ్మకి అడిక్ట్ అయిపోయి తమ జీవితాలే సాతాను చేతుల్లో పెట్టేసి పాడు చేసుకుంటున్నారంటే యవనస్తురాలు. మనము ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, మనము యాత్రికుల వల్ల వచ్చామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పౌరసత్వం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. మన పరలోకానికి సంబంధించిన బిడలం. అయితే వాళ్ళు ఎప్పుడైతే చెడిపోయిన జీవితాలుగా ఉన్నాయో, చెడిపోయిన ఏం చేస్తారంటే ఈ లోకంలో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు చెడిపోయిన పడేస్తారు. వాళ్ళు ఈ లోకం చెడిపోయిన జీవితం నుంచి వాళ్ళు నరకానికి త్రోసివేయబడుతున్నారు. పరలోకానికి రాకుండా, వాళ్ళు పరలోకానికి సంబంధించిన బిడలైనా వాళ్ళు పరదేశికి రాకుండా వాళ్ళు నరకానికి త్రోసివేయబడేటువంటి బిడలుగా ఉన్నారండి ఈ లోకంలో. అలాంటి జీవితాలుగా మనం ఉంటే ప్రయోజనం ఉండదు. దేవుడు మనల్ని శోధన కాలం నుంచి తప్పిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము శోధనని జయిస్తే భాగ్యవంతులమయ్యేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిస్తారు. శోధన అని మనం చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో యోబు గారు ఎంతగానో శోధన అనుభవించారు. అతనికి వచ్చిన శోధన పగవాడికి కూడా రాకూడదని మనం కోరుకోవాలండి.
చిన్న శోధన కాదు. మనం ఒక బిడ్డ చనిపోతేనే తట్టుకోలేం. అలాంటిది ఆయన బిడ్డలందరూ 10 మంది బిడ్డలు చనిపోయారు. ఆస్తి అంతా కోల్పోయింది. అతని శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యం కూడా ఆవిరైపోయింది. తన స్నేహితులు వెళ్ళిపోయారు దూషించి, తన భార్య వెళ్ళిపోయింది. చిల్ల పెంకులతో తనకి ఉన్న కురుపుల్ని గీరుకుంటూ ఆయన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా సంపూర్తిగా యోబు గారు మునిగిపోయిందండి. ఆయన జీవితం అంటే శ్రమలకి, శోధనకి మునిగిపోయినా కూడా యోబు గారు దేవుడి పాదాలు వదిలిపెట్టల. శోధన అంటే యోబు గారినే ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు దేవుడి సేవకులు. అంటే ఆయనకు అంత గొప్ప శోధనలు వచ్చాయి. మనకి శోధనలు చిన్న ఏదైనా బలహీనత, మనం చేసిన పొరపాట్ల ద్వారానే మనకు వచ్చినా కూడా దేవుడు నాకెందుకు ఇలా చేశాను, దేవుడికి ఎదురు తిరిగేటువంటి బిడలుగా ఉంటే ప్రయోజనం ఉండదని. యోబు గారు ఏ తప్పు చేయలే. దేవుడు పరిశోధించాడు. ఆ పరిశోధనకి యోబు గారు నెగ్గారు కాబట్టి యోబు గారిని దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించారు. మనలో కూడా ఆశీర్వదిస్తారు. అయితే మనం తగ్గి ఉండాలి. మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్న అపరాధాలే మన మీదకి పాపంగా ఉరిగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు నాకు ఈ ముళ్ళు పెట్టాడు అనుకుంటే, దేవుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఎదిగేదానికి. మనము ఈ లోకంలో ఎప్పుడు వెలిగింపబడతామంటే, మనం వెలుగు చీకట్లోకి వస్తేనే ప్రకాశంగా వెలుగుతుంది. మనకి వెలుగులోకి వస్తే, వెలుగేస్తే మనకు అంతగా కనిపించదు. చీకట్లోనే ప్రకాశంగా వెలుగుతుంది. ఈ లోకంలో శ్రమలన్నీ మనకి ఎక్కువ మిక్కిలి అధికంగా అయితేనే మనం ప్రకాశవంతంగా ఎదుగుతాం. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుని మార్గంలో మనము శోధనని జయించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా మేము శోధనని జయించే శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా దురాత్మను తీసివేయండి అయ్యా, సాతానాత్మను తీసివేయండి ప్రభువా. అయ్యా ఈ లోకంలో మమ్మల్ని మేము తగ్గించుకునే దానికి సహాయం దయచేయండి అయ్యా. మీ నామాన్ని మహిమపరిచే శక్తిని మాకు వరంగా ప్రసాదించండి ప్రభువా. అయ్యా మంచి ఆలోచన దయచేయండి అయ్యా, బుద్ధిని చేయండి ప్రభువా. వివేకము, వివేచన, లోక జ్ఞానం దయచేయండి అయ్యా. దుష్ట శక్తి అయిన సాతానయ్య ఎవరిని మింగాలని చూస్తుంది ప్రభువా. అయ్యా సాతాను పైన జయము దయచేయండి ప్రభువా, విజయము దయచేయండి నాయన. సాతాను పైన పూర్తి అధికారము నీ బిడ్డనైనా మాకు దయచేయండి. యేసయ్య మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. యేసయ్య మీ కృపలో యేసయ్య అనేక మంది శోధన నుంచి బయటకు వచ్చేదానికి సహాయం దయచేయండి. యేసయ్య యవనస్తురాన్ని పట్టుకోండి అయ్యా. యవన వయసులో దేవా మీ కాడి మోట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిచ్చారు. మీ కాడి మోసేదానికి సహాయము దయచేయమని అడుగుచున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుతున్నటువంటి వాటిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా. గర్భఫలం లేని యేసయ్య దంపతులకి మంచి గర్భఫలం దయచేయండి. బిడ్డలుండే వారిని యేసయ్య మీ దయందును వర్తిల్లేదని సహాయం దయచేయండి. పెంచే శక్తిని దయచేయండి ప్రభువా. పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. కొత్త దయా కిరీటాలు దయచేయండి ప్రభువా. యేసయ్య మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా, వాళ్ళకి మంచి జ్ఞానం రావాలి దేవా. యేసయ్య ఈ లోకంలో జ్ఞానం వెరితన మీ పరలోకపు జ్ఞానం ఇవ్వండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషులు దాన్ని ఎదిగినా కూడా ముఖ్యంగా మీ దయందును ఎదిగేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తొలచినాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.